ఇవాళ మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం జినుని చూస్తాం. తను డీమన్ క్యాసిల్ నుంచి బయటకు వస్తాడు. ఇంకా సారీ చెప్పడం మర్చిపోయినా, జినుకి వాళ్ళ అమ్మని కాపాడడానికి 2 ఐటమ్స్ దొరికాయి. అతనికి ఇంకొక ఐటమ్ కావాలి. ఇప్పుడు జిను డీమన్ క్యాసిల్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు అనేది తెలుసుకుందాం. సో జిను ఒపీనియన్ లో అతను ఆ బాస్ ను ఓడించాలంటే తనకి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. కానీ ఆ ఎక్విప్మెంట్స్ కావాలంటే జినుకి మనీ కావాలి. ఇంకా తను తొందరగా లెవెల్ అప్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు జిను లెవెల్ అప్ కావాలంటే అతను సాధ్యమైనంత వరకు హై ర్యాంక్ డంజన్ మిషన్స్ లోకి వెళ్ళాలి. కానీ అతను ఒక ఈ ర్యాంకర్ కాబట్టి అతను ఎవరు హై ర్యాంక్ మిషన్స్ కి తీసుకెళ్లరు. అందుకే జిను డిసైడ్ అవుతాడు ఫస్ట్ నా ర్యాంక్ అప్డేట్ చేసుకోవాలని. ఇక దీని తెల్లారి జిను హంటర్ అసోసియేషన్ కి వెళ్తాడు తన ర్యాంక్ అప్డేట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం వైట్ టైగర్ గిల్ లోని ఒక రిక్రూటర్ ని చూస్తాం. ఇక్కడ ఇతను కొత్తగా ర్యాంక్ అప్డేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఇతను చూస్తుంటే ఇతనికి ఒకటేసారి సంజిన్వు కనిపిస్తాడు. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెంటనే బేక్ కి చెప్తాడు. ఈ మాట వినగానే బేక్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే తన పనిని మధ్యలో వదిలిపెట్టి ఇక్కడికి వస్తూ ఉంటాడు. సరే ఇక జినువు ఇప్పుడు తన పవర్ ని బ్లాక్ క్రిస్టల్ దగ్గర తన ర్యాంక్ ని రివాల్యుయేట్ చేయడానికి తన చేయిని పెడతాడు. కానీ ఇక్కడ చూస్తే ఆ మిషన్ లో ఎర్రర్ షో చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఈ అమ్మాయికి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడే ఇక్కడికి అక్కడి ప్రెసెంట్ డైరెక్టర్ వస్తాడు. ఇప్పుడు తను అంటాడు ఇది మిషన్ తప్పు కాదు, ఎందుకంటే ఈ మిషన్స్ కేవలం ఒక లిమిట్ వరకే మనుషులలో ఉండే పవర్ ని డిటెక్ట్ చేయగలవు. అంటే ఇతను ఈ మిషన్ లిమిట్ కంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ కేవలం ఎస్ ర్యాంక్ హంటర్స్ లేదా దానికంటే పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళకే జరుగుతుంది. అంటే ఇతను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లేదా దానికంటే పవర్ఫుల్ గా ఉండొచ్చు. ఈ సీన్ కి వీళ్ళు కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఉండే. ఇంత మంచి సీన్ ని వీళ్ళు సింపుల్ కాన్వర్జేషన్ లో కంప్లీట్ చేశారు. దీనికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సరే ఇక ఇంకో వైపు మనం చాయ్ ఇంకా జించుల్ని చూస్తాం. వీళ్ళు ఇక్కడ జేజు ఐలాండ్ కి సంబంధించి యాండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఇక్కడ తెలుస్తుంది అంటర్ అసోసియేషన్ వాళ్ళు ఈ జేజు ఐలాండ్ కి సంబంధించిన యాండ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట. అంటే రాబోతున్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి. సరే ఇక చాయ్ జించుల్తో రెడ్ గేట్ ఇన్సిడెంట్ గురించి అడుగుతాడు. అంటే ఇక్కడ చాయ్ జిన్వు పేరు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. దీనిపై జించుల్ చెప్తాడు ఆ రెడ్ గేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు, ఎందుకంటే నేను అక్కడి నుంచి తొందరగానే వచ్చేసాను. ఇంకోవైపు హంటర్ అసోసియేషన్ లో అందరికి విషయం తెలిసిపోతుంది జిన్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాడని. ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు జిన్వుని 3 రోజుల తర్వాత రమ్మంటారు రీఎవాల్యుయేషన్ చేయడానికి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్ ర్యాంక్ హంటర్స్ చేయలేరు కదా. వీళ్ళు కూడా ప్రాపర్ గా జిన్వు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా అసోసియేషన్ లో సాంగ్స్ అవడం చూసి చాయ్ ఇంకా జించులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ చాయ్ జిన్వు ఆరాన్ని చూసి కొంచెం స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చాయ్ జిన్వు దగ్గరికి వెళ్లి తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఇంకా తను అంటాడు నువ్వు ఇప్పటి వరకు ఏదైనా గిల్లో జాయిన్ అయ్యావా, కానీ దీన్ని జిన్వు పెద్దగా పట్టించుకోడు, నాకు పనుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది వినగానే చాయ్ షాక్ అవుతాడు. ఎందుకు షాక్ అవ్వడు, జిన్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని ఇగ్నోర్ చేశాడు. ఇంకా పాపం ఇలాంటి అవమానం చాయ్ కి ఎప్పుడు జరగలేదు. తను జించులతో అంటాడు హే నా ఇంట్రొడక్షన్ నేను కరెక్ట్ గానే చేసుకున్నానా. పాపం ఇక్కడ అందరూ చాయ్ నే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి జిన్వు వెళ్ళిపోయాక పరిగెత్తుకుంటూ యున్హో వస్తాడు. ఇంకా యున్హో ఇలా పరిగెత్తుకుని రావడం చూసి చాయ్ కి అర్థమైపోతుంది జిన్వు ఇంపార్టెన్స్ గురించి. ఇక ఇతను ఇది కూడా ఫిక్స్ అయిపోతాడు ఆ రెడ్ గేట్ ని క్లియర్ చేసింది జిన్వే అని. ఇక్కడ బేక్ ఏమో అస్సలు నచ్చదు జిన్వు గురించి చాయ్ కి ఎలా తెలిసిందని. ఇంకోవైపు మనం జిన్వుని చూస్తాం. తను వాళ్ళ అమ్మని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. ఇక్కడికి జిన్వుని కలవడానికి జించులు వస్తాడు. జించులు అంటాడు మేము హంటర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మేము అబ్జర్వ్ చేసిన హంటర్స్ ఎవరైనా రూల్స్ ని బ్రేక్ చేస్తారంటే మేము వాళ్ళని పనిష్ చేస్తాం. దీనిపై జిన్వు అంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను ఏదైనా తప్పు చేశానా. దీనిపై జించులు అంటాడు అలాంటిది ఏమీ లేదు, నేను కలవడానికి హంటర్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ వచ్చాడు. దీని తర్వాత జిన్వు ప్రెసిడెంట్ ని కలుస్తాడు. ఇక ఫస్ట్ అయితే మిస్టర్ గో జిన్వుకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు తన ఎస్ ర్యాంక్ హంటర్ అయినందుకు. ఇంకా తను చెప్తాడు మేము నీకు 3 రోజుల టైం ఎందుకు ఇచ్చామంటే మేము నిన్ను మా అసోసియేషన్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రెసెంట్ లో నీలాంటి చాలా హై ర్యాంక్ హంటర్స్ డబ్బు కోసం వేరే గిల్లలో జాయిన్ అవుతున్నారు. దానివల్ల హంటర్ అసోసియేషన్ కి ఎవరు రావడం లేదు. అందుకే నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు మా అసోసియేషన్ లో జాయిన్ అవుతావా, నీకు దాంట్లో మంచి పొజిషన్ ఇస్తా. దీనిపై జిన్వుకి అసలు ఏమీ అర్థం కాదు అసలు నాకు ఇంత మంచి ఆఫర్ ఎందుకు వస్తుందని. దీనిపై మిస్టర్ గో జిన్వుకి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తను చెప్తాడు ప్రెసెంట్ లో ఈ కంట్రీని హంటర్స్ రూల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మ్యాజిక్ బీస్ట్ ల నుంచి హ్యూమన్స్ ని హంటర్స్ తప్ప ఎవరు కాపాడలేరు. ఇంకా ప్రెసెంట్ లో హంటర్స్ కి సంబంధించి 5 గిల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ లో ఈ గిల్స్ అయితే బాగానే ఉన్నాయి బ్యాలెన్స్డ్ గా, ఒకరితో ఒకరు గొడవ పడకుండా. కానీ ఒకసారి నువ్వు గనుక ఈ గిల్స్ లోని ఏదైనా ఒక గిల్ లో జాయిన్ అయ్యావంటే ఆ జాయిన్ అయిన గిల్ టాప్ కి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఈ గిల్స్ మధ్యలో ఉండే బ్యాలెన్స్ పూర్తిగా చెడిపోతుంది. అందుకే మేము నేను మా అసోసియేషన్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నాం. నువ్వు మా అసోసియేషన్ లోకి రావడం వల్ల ఈ 5 గిల్స్ మధ్యలో ఉండే బ్యాలెన్స్ అలాగే మెయింటైన్ గా ఉంటుంది. ఇది విని జిన్వు కూడా కొంచెం ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే మిస్టర్ గో చెప్పిన మాట రైటే. ఇంకా జిన్వు ముందు కూర్చుంది ఎవరో కాదు, కొరియాలోని ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్. అతని ఆరాని బట్టి జిన్వుకు అర్థమైపోతుంది అతని పవర్ నా పవర్ ఈక్వల్ గానే ఉందని. ఇప్పుడు జిన్వు ప్రెసిడెంట్ ఆఫ్ అని డిక్లేర్ చేస్తాడు. ఇది విని మిస్టర్ గో ఆలోచిస్తూ ఉంటాడు ఇతను కూడా మనీ కోసమే హంటర్ అయ్యాడని. ఇప్పుడు జిన్వు అంటాడు నేను కేవలం మ్యాజిక్ బీస్ట్ లతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది వినగానే మిస్టర్ గో గుండె గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మిస్టర్ గోకి చాలా కాలం తర్వాత ఇలాంటి పర్సన్ కనిపించాడు ఎవరైతే మనీ కోసం కాకుండా దేశాన్ని కాపాడడానికి ఫైట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక తను మనసులో అనుకుంటాడు నాకు 20 ఏళ్ళు తక్కువ ఉంటే బాగుండు, ఎందుకంటే నాకు ఇతనితో కలిసి డంజన్స్ లలో మ్యాజిక్ బీస్ట్ లతో ఫైట్ చేయాలని ఉంది. సరే ఇక జిన్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు జిన్వు ఈ అసోసియేషన్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేది. అసలు జిన్వు ఈ అసోసియేషన్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదంటే వీళ్ళ దగ్గర
కేవలం ఈ ర్యాంక్ ఇంకా డి ర్యాంక్ డంజన్స్ ఉన్నాయి. కానీ జినువు ఏమో తొందరగా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాడు. దానికోసం అతనికి ఏమో ఏ ర్యాంక్ ఇంకా బి ర్యాంక్ డంజన్స్ కావాలి. ఇంకోవైపు మనం డాంగ్స్ ని చూస్తాం. తను హాస్పిటల్లో పడుకుని ఉంటాడు. ఇప్పుడే ఇక్కడికి అమెరికన్ హంటర్ అసోసియేషన్ నుంచి డైరెక్టర్ వస్తాడు. అతను దాంగ్సు తోటి అడుగుతాడు, నిన్ను కొట్టిన అతను ఒక మ్యాజికల్ బీస్టా లేకపోతే ఒక హ్యూమనా? దీనిపై దాంగ్సు అంటాడు, నీకు నన్ను చూస్తే అర్థం అవ్వట్లేదా, అతను పక్కా ఒక మ్యాజికల్ బీస్ట్. ఇంకా దాంగ్సు అంటాడు, మీరు అతన్ని పట్టుకున్నారా? దీనిపై డైరెక్టర్ చెప్తాడు, మేము అతన్ని ఇంకా పట్టుకోలేదు, ఎందుకంటే నీలాంటి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని కొట్టిన వాడిని పట్టుకోవాలంటే కొంచెం రిస్కే. ఇంకా డైరెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాంగ్సు సంగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సంగ్ ఇక్కడ దాంగ్సుకి ఫైట్ టైమ్ లో వార్నింగ్ ఇస్తాడు. సంగ్ అంటాడు, నువ్వు గనక నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే నేను నిన్ను చచ్చా కూడా వదిలిపెట్టను. ఇదంతా గుర్తు తెచ్చుకుని దాంగ్సుకి మండిపోతూ ఉంటుంది. అందుకే దాంగ్సు సంగ్ ని ఆర్టిఫెక్ట్స్ తో చంపాలని అనుకుంటాడు. ఇక్కడ ఇంత జరిగా కూడా దాంగ్సుకి ఇంకా సర్లే ఈ ఆర్టిఫెక్ట్స్ అంటే ఏంటంటే మన జిన్హో పెద్ద పెద్ద ఆర్మర్లు వేసుకుంటాడు చూడండి, అవిటిని ఆర్టిఫెక్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ప్రెసెంట్ లో జిన్హో కూడా డీమన్ క్యాసిల్ కి వెళ్ళడానికి వీటి గురించి వెతుకుతూ ఉంటాడు ఆన్లైన్ లో. కానీ వీటి ప్రైస్ చూస్తే మన బడ్జెట్ కన్నా బయట ఉంది. వీటిని కేవలం ఎస్ ర్యాంక్ ఇంకా ఏ ర్యాంక్ హంటర్స్ ఎఫోర్డ్ చేయగలరు. జిన్హో అంటే వాళ్ళ డాడీ ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి ఈజీగా దొరికాయి. అందుకే జిన్హో తన మ్యాజికల్ క్రిస్టల్ నమ్మి ఒక ఆర్టిఫెక్ట్ తీసుకుందామని అనుకుంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే జిన్హో ఒక ఏ ర్యాంక్ హంటర్. అతని దగ్గర ఇలాంటి వెపన్స్ ఎవరైనా చూసారంటే అతన్ని పక్కా అనుమానిస్తారు. ఇంకా తను నాకు ఇది ఏ ర్యాంక్ డంజన్ లో దొరికిందని చెప్పినా ఎవరు నమ్మరు. అలాగని జిన్హో హై లెవెల్ డంజన్స్ లోకి వెళ్ళాలంటే తన లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ దానికోసం ఏమో 3 రోజులు టైం ఉంది. ఇప్పుడే జిన్హోకి ఒక గిల్ నుంచి మెసేజ్ వస్తుంది. దాంట్లో మైనింగ్ కి వాళ్ళకి కొందరు రిక్రూట్స్ కావాలి. ఇంకోవైపు మనం ప్రెసిడెంట్ గో ని చూస్తాం. అతను జిన్హో గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడే మిస్టర్ గోకి తెలుస్తుంది జిన్హో చాయ్ గిల్ లోని ఒక మిషన్ లో జాయిన్ అయ్యాడని. ఇది వినగానే తను డిసప్పాయింట్ అయిపోతాడు. తను అనుకుంటాడు తిను నిజంగానే మనీ కోసమే ఇదంతా చేస్తున్నాడని. దీనిపై జింజుల్ చెప్తాడు అతను కేవలం మైనింగ్ టీమ్ లో జాయిన్ అయ్యాడు. ఇది వినగానే మిస్టర్ గోక్ అసలు ఏమీ అర్థం కాదు జిన్హో ఏం చేస్తున్నాడు అనేది. ఇప్పుడు మైనింగ్ టీమ్ అంటే మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. అదేంటంటే వీళ్ళు డంజన్స్ ని క్లియర్ చేసే టైంలో వీళ్ళు 3 టీమ్ గా వర్క్ చేస్తారు. దీనిలో ఫస్ట్ టీం వచ్చేసి స్ట్రైక్ టీమ్, వీళ్ళేమో మ్యాజిక్ బీస్ట్ లని చంపేస్తారు. ఇంకా సెకండ్ టీం వచ్చేసి మైనింగ్ టీమ్, వీళ్ళందులోని మానా క్రిస్టల్స్ ని ఇంకా మిగతా వాటిని బయటికి తీస్తారు. ఇంకా థర్డ్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్, వీళ్ళు డంజన్ లోని మ్యాజికల్ బీస్ట్ లని క్లీన్ చేస్తారు. ఇలా వీళ్ళు డంజన్ లో నుంచి సాధ్యమైనంత వరకు ప్రాఫిట్ ని గెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డంజన్ లో కూడా మనం చాయ్ ఇంకా మిగతా వాళ్ళని చూస్తాం. ఇక్కడ చాయ్ తన ఫైర్ పవర్ తో ఈ మ్యాజికల్ బీస్ట్ ని ఈజీగా ఓడిస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు ఇంకా బాస్ ఓడించలేదు. ఎందుకంటే బాస్ ఓడించామంటే ఆ డంజన్ క్లోజ్ అవుతుంది. ఇక మనకి తెలిసిందే ఆ డంజన్ క్లోజ్ అవుతే ఇంకా ఏమీ యూజ్ ఉండదు, అందులోకి ఏం తీసుకోరాదు. అందుకే వీళ్ళు అక్కడ ఉండే మ్యాజికల్ బీస్ట్ లని చంపి బయటకు వస్తారు. ఇక నుంచి చాహే కూడా బయటకు వస్తుంది. ఇక్కడ చాహే ఆరాని చూసి జిన్హో షాక్ అవుతాడు. ఇంకా జిన్హోకి కాబోయే వైఫ్ కొరియాలోని 9th ఎస్ ర్యాంక్ హంటర్, మనోడేమో 10th ఎస్ ర్యాంక్ హంటర్, ఈమె 9th, మంచిగా సెట్ అయింది. ఇక్కడ చాహే ఎవరో పవర్ఫుల్ గా ఉన్నారని ప్రెజెన్స్ ని ఫీల్ అవుతుంది. తను అనుకుంటుంది మిస్టర్ గో ఇక్కడికి వచ్చాడేమో అని. కానీ అక్కడ చూస్తే చాహేకి ఎవరు కనిపించరు. ఇంకా తను మైనింగ్ టీమ్ లో కూడా చూస్తుంది. ఇక్కడ జిన్హో స్మార్ట్ కాబట్టి వెంటనే దాక్కుంటాడు. దీని తర్వాత వీళ్ళు డంజన్ లోకి వెళ్తారు ఆ క్రిస్టల్స్ ని బయటికి తీసుకురావడానికి. ఇంకా జిన్హో ఇక్కడ ఆ డంజన్ యొక్క బాస్ ని చూడాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జిన్హోని చూసి మిగతా వాళ్ళంతా ఇతను ఒక ఈ ర్యాంకర్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక అతను జిన్హోని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి జిన్హో జస్ట్ అతనికి ఒక చిన్న లుక్ ఇస్తాడు. అంతే ఇతనికి కింద ప్యాక్ అయిపోతుంది. ఇంకా మైనింగ్ చేసే టైంలో జిన్హో బాడీని చూసి వీళ్ళకి నమ్మబుద్ధి అవ్వట్లేదు ఇతను ఒక ఈ ర్యాంక్ హంటర్ అని. నిజంగా జిన్హో లాంటి లీన్ ఫిజిక్ ని గెయిన్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకా లంచ్ టైంలో మిగతా వాళ్ళంతా లంచ్ చేస్తూ ఉంటారు. జిన్హో అనుకుంటాడు నాకు ఇదే మంచి ఛాన్స్, ఇప్పుడైతే నేను బాస్ ని చూడగలను. ఇంకా జిన్హో సంతోషాన్ని మీరే చూడండి. సో అయితే ఇక్కడికి జిన్హో కేవలం ఇక్కడ బాస్ ని చూడడానికే వచ్చాడు. కానీ ఇక్కడ జిన్హోకి చూసేళ్తే బాగోదని చెప్పి తన డేగని బయటకు తీస్తాడు. ఇప్పుడే ఇక్కడికి అమ్మాయి గారు వస్తారు. తను అంటుంది, హే మిస్టర్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా దీంట్లో మీకు ఏమైనా అర్థం కాలేదంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే నేను ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వేస్ట్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.